నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా iQoo Z6 4GB 44 వాట్స్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్న చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు గైస్, వాళ్ళు డైరెక్ట్ మెన్షన్ చేసి 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అనేసి అండ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అనేసి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో దాని గురించి కూడా కొంచెం వెళ్దాం. కానీ వీడియో స్టార్ట్ చేసిన చిన్న ఇన్ఫర్మేషన్ అంటే వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఎల్లుడి చెక్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఫస్ట్ హైలైట్ చూసుకుందాం. సో వీళ్ళైతే ఇక్కడ ఈ రీజన్స్తో మీరు కొనుక్కోవచ్చు అనేసి అయితే పెట్టరు. ప్రస్తుతానికి చూసుకుంటే పోయి మెయిన్ ప్రాసెసర్ వస్తుంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది, అక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది, 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ వస్తుంది, ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే కూడా వస్తుంది అన్నమాట. సో లార్జ్ బ్యాటరీ వస్తుంది, 5000 mAh పెడుతుంది, 50 మెగాపిక్సెల్ AI కెమెరా వస్తుంది అండ్ 8GB ప్లస్ 4GB వర్చువల్ ర్యామ్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది ఐ థింక్ 8GB వేరియంట్ ఉండొచ్చు. అండ్ ర్యామ్ తగ్గుతూ వస్తే మీరు వర్చువల్ ర్యామ్ కూడా తక్కువ కూడా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మీరు అడగచ్చు స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎంతనే అనేసి. సో బై సింపుల్గా చూపిస్తాను. iQoo వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 13,999 ఉంది. సో 14,000 రూపీస్ అనమాట. మీరు ఐసిఐసి లేకపోతే వేరే బ్యాంక్ నుంచి అయితే ఏమైనా ఆఫర్స్ ఉంటే ఇట్లా ఒక ఐ థింక్ 1000 రూపీస్ ఏమైనా డిస్కౌంట్ పొందొచ్చు అనమాట. ఇంకా అండ్ ఫోన్ 2 కలర్స్ వస్తుంది, లూమియా బ్లూ అండ్ రేవెన్ బ్లాక్ అనమాట. నాకైతే బ్లూ మంచిగా అనిపించింది. అండ్ ఇది 3 వేరియంట్స్లో వస్తుంది అన్నమాట. అండ్ గైస్ ఇక్కడ చూసుకోండి 3 వేరియంట్స్ వస్తున్నాయి కానీ స్టోరేజ్ మాత్రం సేమే 128GB. అండ్ ఇక్కడ చూసుకుంటే 4GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 14,000 ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,500 ఉంది. 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 17,000 ఉంది అనమాట. నా అడ్వైస్ గైస్ బేసిక్గా 4GB ర్యామ్ వేరియంట్ సరిపోతుంది మ్యాక్సిమం అందరికీ కూడా. అండ్ ఎవరైతే గేమింగ్ కావాలి అవి ఎక్స్ట్రా ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలంటే 8GB వేరియంట్ తీసుకోవచ్చు. లేదంటే ఇట్లా మీరు బేస్ వేరియంట్ సరిపోతే 6GB ర్యామ్ మధ్యలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. కానీ నా అడ్వైస్ బేస్ వేరియంట్ మస్తు అయిపోతుంది. అండ్ బడ్జెట్లో కూడా వచ్చేస్తే డిస్కౌంట్ పెట్టిన అనుకోండి 13,000కే వచ్చేస్తుంది స్మార్ట్ ఫోన్. అండ్ గైస్ ఇక్కడ మీరు వేరే వెబ్సైట్స్ ఏమైనా ఆబ్వియస్గా అడుగుతారు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే అమెజాన్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అమెజాన్లో ఇది అవైలబుల్ ఉంది. ఇక్కడ కూపన్స్ కూడా ఉన్నాయన్నమాట. అప్లై 100 రూపీస్ కూపన్స్ అనేసి అయితే పెట్టిరు ఇక్కడ. ఇక్కడ నేను బేస్ వేరియంట్ తీసుకున్న 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంటే 13,000 ఉంది. ఇక్కడ మీకు 6GB వేరియంట్ ఆప్షన్స్ ఉన్నాయి. 4GB 6GB అండ్ 8GB ర్యామ్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోనికి అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ గైస్ స్పెక్స్కి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే చూసుకుంటే ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుందన్నమాట. అండ్ ఆబ్వియస్గా మనం ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టు స్టోరేజ్ వచ్చేసరికి అయితే సింగిల్ 120GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి అయితే 4 వేరియంట్లు ఇచ్చారు, 4GB ర్యామ్ 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో పాటు ఇచ్చారు అన్నమాట గైస్. సో ఇక్కడ 5000 mAh బ్యాటరీ అంటే అది 44 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది ముందు చెప్తున్నా. సో కంప్లీట్గా 0 to 100% కానికే 50 minutes పడుతుంది గైస్. ఒకవేళ ఇట్లా మీరు ఛార్జింగ్ ఉందనుకోండి అంటే 20% లేకపోతే 20% నుంచి 90% లేకపోతే కొందరు 85% దాకా కూడా పెట్టేటోళ్ళు ఛార్జింగ్ చేసేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే 44 వాట్స్ ఈజీగా మీకు 40 కూడా కాదు 30-35 minutes లోపల కూడా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి కదా ఫంటచ్ OS 12 వస్తుంది అన్నమాట. ఆండ్రాయిడ్ 12ని బేస్ చేసుకొని ఆబ్వియస్గా ఇది కస్టమ్ యూఐతో పాటు వస్తుంది కూడా కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తాయి కాబట్టి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది, కంపల్సరీ మెన్షన్ చెప్తాల్సి వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 12 వస్తుంది అన్నమాట అవుట్ ఆఫ్ ద బాక్స్లో, ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే సైజ్ కొంచెం తగ్గించారు. నా హ్యాండ్కి అయితే సెట్ అయిపోతే 6.44 ఇంచెస్ అనమాట. జర ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా జర బాగుంటుంది. మీడియం సైజ్ హ్యాండ్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే ఈజీగా ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ మీడియం సైజ్ హ్యాండ్సే బెటర్ అనమాట. ఆబ్వియస్గా లాంగ్ డ్యూరేషన్ స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఎక్కువ వెయిట్ కూడా అనిపిస్తుంది. తర్వాత డిస్ప్లే సైజ్ మీకు అర్థమైపోయింది. రెజల్యూషన్ చూసుకుంటే 2400 1080p హెచ్డి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ అనమాట. AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ డ్యూయల్ నానో సిమ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఆబ్వియస్గా 4G స్మార్ట్ ఫోన్ గురించి వస్తుంది కాబట్టి మీకు 4G ఓఎల్డి వైఫై కాలింగ్స్ అవన్నీ కూడా వచ్చేస్తే ఈజీగా ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ గైస్ చూసుకుంటే కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ బోకో. అరే 2 మెగాపిక్సెల్ ఎడ కనిపించిందా నువ్వు చెప్పే అంటే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు డ్యూయల్ కెమెరా లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ సెకండ్ కెమెరాలో రెండు కెమెరాలు ఉన్నాయన్నమాట. సో ఆ రెండింటిని ఒక కెమెరా లాగా వాళ్ళు కంబైన్ చేసేసారు అన్నమాట, ఒక లుక్ రానికే డ్యూయల్ కెమెరా సెటప్ లాగా.
సో అదనమాట కెమెరా పాయింట్. అండ్ ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఇది సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్. అండ్ తర్వాత అపర్చర్స్ చూసుకుంటే 50 మెగా పిక్సెల్ వచ్చేసరికి 1.8 అపర్చర్తో పాటు వస్తుందన్నమాట. 2 మెగా పిక్సెల్ రెండు కూడా ఏవైతే 2 మెగా పిక్సెల్ ఉన్నాయో 2.4 అపర్చర్తో పాటు వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 2.0 అపర్చర్తో పాటు వస్తుంది. ఇక్కడ మీకు అన్ని మోడ్స్ కూడా వచ్చేసినవి. అండ్ ఆబ్వియస్‌గా రికార్డింగ్ చూసుకుంటే మీరు ఫుల్ హెచ్‌డి 1080p 30 ఎఫ్ఎస్ అండ్ 60 ఎఫ్ఎస్ దాకా కూడా రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు కానీ బేసిక్‌గా 30 ఎఫ్ఎస్ రికార్డింగ్స్ అయితే ఈజీగా అయిపోతాయి. 30 ఎఫ్ఎస్ ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ వైఫై 5 వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5 వస్తుంది. అండ్ యూఎస్బి సపోర్ట్ ఉంది, జీపీఎస్ L1 సపోర్ట్ ఉంది, ఓటీఎస్ సపోర్ట్ ఉంది. అండ్ ఎఫ్ఎం సపోర్ట్ కూడా ఉందనేసి వాళ్ళు మెయింటైన్ చేసారు. అండ్ సెన్సార్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఆమ్లెట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ అండ్ జైరోస్కోప్ వస్తుంది. జీపీఎస్ గ్లోనోస్ అండ్ గాలియోస్ వస్తుందన్నమాట పొజిషనింగ్కి. అండ్ ఫైనల్గా ఆబ్వియస్గా మీకు ఏమొస్తుందంటే iQOO Z6 44 ఛార్జరు, సారీ ఫోను, 44 ఛార్జరు, కేబుల్, డాక్యుమెంట్స్, వేరే సిమ్ జాకెట్ పిన్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇది స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ అనమాట. నా ఒపీనియన్లో గాయస్ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే గాయస్ iQOO Z6 5G ఉంది కదా. సో ఒకవేళ గిట్లా మీరు కొన్ని పైసలు ఎక్కువ పెట్టుకోవాలంటే గిట్లా మీరు Z6 5Gకి వెళ్ళొచ్చు. నా అడ్వైజ్ అది. ఎందుకంటే 13-12 వేలలో ఈ ప్రైస్ కేటగిరీలో మంచి 5G స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. లేదన్నా నాకు 4Gతో సరిపోతుంది, మస్తు అయిపోతుంది, 5G తెచ్చుకొని ఏం చేయాలంటే ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. బడ్జెట్లో కూడా వస్తుంది కొంచెం. దానికంటే ఇంకా తక్కువకి వస్తుంది. ప్లస్ ఇంకా కూపన్స్ ఏమైనా ఆఫర్ చేసుకుంటే ఇంకా తక్కువకి వస్తుంది మీకు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే గైస్ స్మార్ట్ ఫోన్ అయితే మంచిగా ఉంది. పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం ఇష్యూస్ అయితే నాకు ఎక్కువగా అనిపించలేవు. నాకు అనిపించలేవు గైస్. ఇక్కడ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం వీడియో ఇట్లా నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి బై. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.